నిన్న మా తమ్ముడిని నన్ను వైసీపీ వాళ్ళు ప్రెసిడెంట్ మురుగేష్ ఆయనే ఇంత దారుణ కారణమో, మా ఇంటి సమస్యకి ఆయనే మురుగేషే కారణమో, వైసీపీ వాళ్ళే మాకు ఇంత అన్యాయం చేస్తూ ఉన్నాడు. వాడు వచ్చి ఇంత చేపించి ఈ మాదిరి చేస్తూ ఉండన్న. నేను టీడీపీ, ఆయన వైసీపీ. అందుకే నా మీద కచ్చ మీద నా జాగల్లో నీళ్ళ ట్యాంక్ ఎత్తుకొని వచ్చి వైసీపీ దౌర్జన్యంగా మొన్న నా పట్టా భూముల దౌర్జన్యంగా ఎత్తుకొని వచ్చి పెట్టి నన్నే ఈ మాదిరి చేపిస్తూ ఉండన్న. వద్దంటే మళ్ళీ పెట్టిండారు వాళ్ళే. పెట్టి దౌర్జన్యంగా నా భూములంతా లాక్కొని చూస్తూ ఉన్నారు వాళ్ళు. నాకు చాలా ప్రాణహాని ఉంది, మీరే రక్షించాలా నన్నే. ముందు నా మీద నన్నే కొట్టి మా భార్యనే బాత్రూంలో వేసి కొట్టి మెడించేసిండ్రు. ఇదే గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చి స్కానింగ్ ఎత్తిన దానికి మెడ ఇరిగిపోయిండే. అప్పుడు కంప్లైంట్ పెట్టింది, అప్పుడు ఎత్తలేదునా. ఇంకోటి రెండోది మిసికితే చాలా మా మీద చాలా ఘోరంగా దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. నేను చంపేయాలని గన్ను పెట్టి 2 సార్లు నేను గన్నులో కాల్చి పారేస్తాను, నువ్వు ఏం చేస్తావు చేయరా అని జయశంకర్, మురుగేష్ ఈ మాదిరి చేస్తూ ఉండన్న. మా అన్న కొడుకు మురుగేష్, జయశంకర్ మా అన్న ఈ మాదిరి దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. నా మీద ఖర్చు చాలా పెట్టిండారు వాళ్ళు. కంపల్సరీ వాళ్ళకు కఠినమైన న్యాయం నాకు చేయాలన్నా. మీరే అన్ని మీడియాల్లో కోరుకుంటా ఉన్నారు, నాకు న్యాయం చేయాల. నిన్న నేను, మా తమ్ముడు, మా అన్న, ఇంకొక అన్న, నలుగురు మంది ఆ పైప్ లైన్ ఎత్తుకొని ఉండి దారుణంగా వచ్చి నిన్న మొచ్చెత్తుకొని మా జయశంకర్ అన్న కొడుకు మురుగేష్ మొచ్చెత్తుకొని మొచ్చును ఎత్తుకొని నరికేకి వచ్చా. నేను పట్టి నోటి తిని అప్పుడు నా మీద దౌర్జన్యంగా వచ్చి నన్ను సొగైసుడి మాదిరి షర్ట్ అంతా సింపి నాశనం చేసేసా. నా మీదే ఇప్పుడు కంప్లైంట్ పెట్టిండన్నా. ఇప్పుడు మీరు ఏడ్చుంటే న్యాయం ధర్మము ఎవరిది న్యాయము ఎవరిది అన్యాయము అని అది తెలుసుకోండి మీరే.